ఎస్వి టీవీ5 న్యూస్ ఛానల్. బుద్ధ పూర్ణిమ వేడుకలు. మహాబోధి బుద్ధ విహార మహేంద్ర హిల్స్ సికింద్రాబాద్లో బుద్ధ పూర్ణిమ వేడుకలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులు ఈ రోజును ఆనందిస్తారు మరియు జరుపుకుంటారు మరియు పరమేశ్వరునికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు హాజరయ్యారు. ధ్యాన మందిరం కోసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి నిధులు మంజూరు చేస్తాం. ఒక పాఠశాలను నిర్వహించాలని నేను కోరుతున్నా. సమాజంలో అసహనం, అసూయ పెరిగిపోతున్నాయి. సమాజంలో స్పర్ధలు, ఉద్వేగాలు పెరిగేలా వాతావరణం నెలకొని ఉంది. బుద్ధుని సందేశం దేశానికి ఇప్పుడు ఎంతో అవసరం. బుద్ధుని సందేశాన్ని సమాజంలో ప్రతి ఒక్కరికి చేరవేయడానికి అవసరమైన సహాయం వ్యక్తిగా, ప్రభుత్వంగా చేస్తాం. ఈ ప్రభుత్వం మీది. అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయి. తెలంగాణలో బుద్ధ భిక్షులకు తగిన గౌరవం ఉంటుంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మీడియా కవరేజ్ Please sit, everybody, please sit. Upasaka Anjaney Reddy garu. Now, all Upasakas, please settle down. I request all Upasakas and Upasikas, please be seated. Sabhi Upasakas and Upasikas, please be seated. Please be seated. Bhagavatamanorak evam visabhagotes manasambhavaye aparimat nirthancha sabhalokas manasambhavaye aparimat buddhang adhochai averang asapatham tirtham charam nisenno. గొప్ప విషయం. ఇక్కడికి వచ్చి ఈ వాతావరణము ఇవన్నీ చూసిన తర్వాత చాలా గొప్ప అనుభూతి. ఒక వ్యక్తి అన్నీ ఉంది, రాజ్యం ఉంది, అధికారం ఉంది, వీటన్నిటిని కాదని 29 సంవత్సరాల వయసులోనే శాంతిని సాధించాలి, శాంతిని బోధించాలి, సమాజానికి మేలు జరగాలన్న గొప్ప ఆలోచనతో జ్ఞానోదయంతో దయా విభాగం మొదలుపెట్టిన కార్యక్రమం దాదాపుగా 2,500 సంవత్సరాలైనా ఇది ఒక గొప్ప సిద్ధాంతంగా ప్రపంచానికి ఆదర్శంగా నిలబడాలంటే అతని ఆలోచన ధోరణి, అతను తీసుకున్న నిర్ణయాలు చాలా గొప్పగా ఉండడం వల్ల ఈరోజు మనమందరం మీరందరూ శాంతి సందేశాన్ని గౌరవ బుద్ధుడు ద్వారా అన్ని మతాలను కలిపితే బౌద్ధ మతం అనే విధంగా ఈరోజు మనందరం భావిస్తున్నాం. ప్రధానంగా గౌతమ బుద్ధుడు బోధించిన బోధనలో నాకు ఇష్టమైన లైను ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదు, ప్రతి పనిని ఒక ధ్యానంగా చెయ్యాలి అని వారు ఏదైతే సూచన చేసిందో ఇందులో చాలా తత్వం ఉన్నది, చాలా బోధన ఉంది. చదివితే 2 లైన్లలాగా కనిపించవచ్చు, కానీ దాన్ని అర్థం చేసుకుంటే ప్రపంచ పరిజ్ఞానం అంతా అందులోనే ఉంది. పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత మేరకైనా వీలైనంత వరకు నేను పని చేసేటప్పుడు చాలా జ్ఞానంగా పనిచేస్తూ ఉంటానంటే ఏదైనా నేను ఆ స్ఫూర్తిని వీరి ద్వారా పొందిన తప్పకుండా ఈ నిర్వహణకు అవసరమైన సహాయ సహకారం ఆనాడు పెద్ద ఆయన విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మీకు ఏ రకమైన భూ కేటాయింపు కానీ నిర్మాణం కోసం కానీ నిర్వహణ కోసం సహకరించారో
ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సమాజానికి మేలు చేయాలన్న ఆలోచనను ఇతరులకు పంచడం చాలా అవసరం ఉన్న పరిస్థితి. కాబట్టి ఈ రకమైన కార్యక్రమాలు మీరు ఏది చేపట్టినా మా ప్రభుత్వం వైపు నుంచి దేశజాలు లేకుండా సంపూర్ణమైన సహకారం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రానికి దేశానికి ఇప్పుడు అవసరం, అత్యవసరం. ఎందుకంటే ఒక రకమైన పరిస్థితుల్లో రాష్ట్రంలో దేశంలో So, as a purpose, we conclude here now the time for lunch for everybody.